హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టీ వంటకాలు. అందరూ బాగుండాలి, అందరూ నా కుటుంబం కూడా ఉండాలండి. ఈరోజైతే మన హెల్త్కే కాదు, పిల్లల హెల్త్కే కాదు, అందరికీ ఉపయోగపడే ఒక రెసిపీ అయితే తీసుకొచ్చేసానమాట. ఇది ఎలా చేయాలో చెప్పేస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక కప్పు వరకు నువ్వులు వేసుకోండి. దాంట్లోనే ఒక 2 స్పూన్ల కారం, తగినంత సాల్ట్, ఒక గుప్పుడు వెల్లుల్లి గుళ్ళు వేసేసి మిక్సీ పట్టేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. తర్వాత కొత్తిమీర కాదండి, ములగాకు, కరివేపాకు, ఉల్లిపాయలు రెడీ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టేసుకొని దీంట్లోనే చిన్నగా పోపు వేసుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి పోపు వేసుకుని మంచిగా చిటపెటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు ఒక గుప్పెడు వేసుకుని దాన్ని కూడా కొంతసేపు ఫ్రై చేయండి. తర్వాత ములగాకు తీసుకుని ములగాకు కూడా దీంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కొంతసేపు మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి. మగ్గించుకొని చక్కగా అంతా కూడా దగ్గరికి మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి. నేనైతే మా దొడ్లోనే అంటే ఒక కుండీలో ములగ్గింజలు కప్పెట్టాను అనమాట. 5 మొక్కలు అయితే వచ్చినవి. అన్నీ ఉంటే బలం సరిపోదని తీసేసి ఒక 2 మొక్కలే ఉంచాను అనమాట. దానికి వచ్చిన ఈ ఆకు అనమాట అండి. దీన్ని నేను ఆకు అంతా కూడా తెచ్చుకొని చక్కగా అదంతా వాష్ చేసేసి చక్కగా కర్రీ అయితే చేసి చూపించేస్తున్నాను అనమాట. చాలా మంచిదండి ములగాకు. కంటి చూపుకే కాదు, మనకి బ్లడ్ లాస్ ఉన్నప్పుడు మన వారానికి ఒక్కసారి ఈ ములగాకు తిన్నట్టయితే మంచి బ్లడ్ అయితే పుడుతుందండి. ఇప్పుడున్న పరిస్థితులకి మనకి ఇమ్యూనిటీ కూడా చాలా అవసరం. కరోనా టైము మళ్ళీ స్టార్ట్ అయింది అంటున్నారు కాబట్టి మంచి ఆకుకూరలు ఫుడ్ తినాలన్నమాట మంచిగా. అయితే ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని ఇవన్నీ చక్కగా ఒక పక్కకి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కొట్టిన కోడిగుడ్లన్నీ దీంట్లో వేసేసి కొంతసేపు మూత పెట్టేయాలన్నమాట. అప్పుడు హాఫ్ బాయిల్ అవుతుంది. హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం గరిటతో మళ్ళీ మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకుంటే మనకి ముక్కల కింద చక్కగా కోడిగుడ్డు ఉక్కరి ములగాకు చక్కగా మంచిగా పడుతుంది అనమాట. అస్సలు ములగాక అని పిల్లలకి అస్సలు తెలీదు. చక్కగా ఇలా వేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎల్లుల్లి కారం దీంట్లో వేసేసి మంచిగా కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సరిపోతే ఇంకొక స్పూన్ వేసుకొని మంచిగా కలుస్తుంది అనమాట. ఇవన్నీ రెడీ అయిన తర్వాత చక్కగా మనం తినేయడమేనండి. చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.